వెల్కమ్ టు డివై న్యూస్. షేర్లింగంపల్లి బీసీ భవన్లో యాదవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ. కేపీహెచ్బీ యాదవ సంఘం ఆధ్వర్యంలో శనివారం నూతన సంవత్సర క్యాలెండర్ బేరి రామచందర్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేపీహెచ్బీ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు నాగరాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి వెంకటయ్య యాదవ్, ఉపాధ్యక్షులు వెంకట సుబ్బయ్య యాదవ్, వెంకటేశ్వర్లు యాదవ్, వార్డు మెంబర్ రమణ యాదవ్, శంకరయ్య యాదవ్, గిరి యాదవ్ కేపీహెచ్బీ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా కార్తీక మాసం యాదవుల వనభోజనాలు, ప్రతి ఏటా యాదవుల ఐక్యతకై పేద యాదవులకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా గాని, వైద్యపరంగా గాని సేవ చేయటం, ప్రతి సంవత్సరం యాదవ సంఘం క్యాలెండర్ ను పెద్ద ఎత్తున అందజేయటం జరుగుతుందన్నారు. యాదవుల ఐక్యత కోసం యాదవులు అన్ని రంగాల్లో, విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో ముందుండాలని యాదవ్ సంఘం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న, రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ హరికృష్ణాచారి, రాష్ట్ర కార్యదర్శి మారుతి ముదిరాజ్, సంగారెడ్డి జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు సతీష్ కుమార్ చారి, షేర్లింగంపల్లి కన్వీనర్ కొత్త మహేష్ ముదిరాజ్, యాదవ సంఘం బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. మన బీసీ షేర్లింగంపల్లి బీసీ భవనంలో మరి కేపీహెచ్బీ యాదవ్ సంఘం వారి నూతన యాదవ్ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్దలు సాయన్న ముద్రారి గారు, రాష్ట్ర బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, మరి అదేవిధంగా మన మారుతి అన్న గారు బీసీ కులాల ఐక్యవేదిక సెక్రటరీ, మరి అదేవిధంగా మన లింగంపల్లి పాత లింగంపల్లి కన్వీనర్గా నూతన బాధ్యతలు తీసుకున్న మనోజ్ కుమార్ ముద్రాజ్ గారికి, మరి అదేవిధంగా రాష్ట్ర బీసీ కులాల సెక్రటరీ, ఆర్గనైజ్ సెక్రటరీ మన హరికృష్ణాచారి గారికి, మరి అదేవిధంగా సంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షులుగా నియామకాలు అందుకున్నటువంటి సతీష్ కుమార్ చారి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా యాదవులతో పాటు బీసీ కులాలందరూ కూడా ఏకమై రాబోయే రోజుల్లో మరి ఏదైతే ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మరి అదేవిధంగా జిహెచ్ఎంసీ, కార్పొరేటర్, కౌన్సిలర్స్ ఎలక్షన్స్ ఉన్నాయో అందులో బీసీలందరూ కూడా అన్ని జనరల్ స్థానాల్లో కూడా నిలబడి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ, మరి ముఖ్యంగా బీసీలు రాజ్యాధికారం దిశగా మన ఓట్లు మనం వేసుకొని రాజ్యాధికారం తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళు గడుస్తున్నా మనం ఇప్పటికీ ఇంకో పార్టీ దగ్గర పోయి ఈ నాకు టికెట్ అని అనుకునే దుర్భాగ్య స్థితి నుంచి బయటికి రావాలంటే స్వతంత్ర అభ్యర్థులు కూడా నిలబడి బంపర్ మెజార్టీలు మన ఓట్లు మనం వేసుకోవాలి. ఎక్కడైతే గౌడ్స్ నిలబడతారో అక్కడ ముద్రాజులు, యాదవులు, మరి అదేవిధంగా పద్మశాలీలు, చారీలు, నాయ బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా ఓట్లు వేయాలి. మరి అదేవిధంగా ఇంకో తాన ముద్రాజులు నిలబడుతున్న అందరూ ఇట్లా ఈ విధంగా మన ఓట్లు మనం వేసుకొని మనం రాజ్యాధికార దిశగా ప్రయాణించాలి. ఈ విధంగా అంచెలంచెలుగా గ్రామ సర్పంచ్ నుండి అదేవిధంగా ఎమ్మెల్యే, ఎంపీ వరకు కూడా ఈ యొక్క ఫార్ములా అందరూ పాటించి అప్పుడే మనకు రాజ్యాధికారం వస్తుంది. ఒక 40-50 మంది బీసీలు గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. బీసీలకు రావాల్సిన వాటా ఏదైతుందో ఖచ్చితంగా అది వచ్చి తీరుతుందని చెప్పేసి సందర్భంగా తెలుస్తూ మరోసారి అందరికీ బీసీ బంధువులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.